హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్విక వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్ ఫర్ మౌమిత. నేను ఈ మ్యాటర్ మీకు thumbnail చూడంగానే అర్థమైపోయింది కదా. నేను ఈ మ్యాటర్ 3 days నుంచి మీకు వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. అసలు ఈ గవర్నమెంట్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. అసలుకి ఎక్కడ ఏం జరుగుతుందో కూడా, అసలు ఎట్లా ఉంది అనేది కూడా మనం అసలుకి అది తలుచుకుంటేనే అసలుకి ఒళ్ళంతా బూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అసలుకి ఒక జూనియర్ డాక్టరు 34 hours డ్యూటీలో ఉండి లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్కి వెళ్ళిన అమ్మాయిని ఎంత దారుణంగా రేప్ చేసి చంపారో చూసారు కదా మీరైతే. పాపం ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో మనం అసలు ఆలోచిస్తుంటేనే ఎంత భయంగానో. అసలుకి ఆ నీచుణ్ణి ఎలా చంపాలంటే, ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కిడ్నీ, ఒక కాలు, అన్ని బాడీ పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటి తీసేసి నరకం అంటే ఏంటో కిందే చూసి వాడు అప్పుడు చచ్చిపోవాలండి. ఊరి తీస్తే ఏముంది, కాసేపట్లో ప్రాణం పోయిద్ది, వాడికి ఏం తెలియదు. అదే ఒక కన్ను, అన్ని బాడీ పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటి తీసేస్తే అప్పటికి వాడికి ఆ పెయిన్ అనేది అర్థమైద్ది. అసలు వాడు ఎంత డేర్గా చెప్తున్నాడండి, అవును నేనే రేప్ చేసింది, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు. అసలుకి వాడు ఏదో పోలీసులకి ఇన్ఫార్మర్ అంట. ఎంత వాడికి శాలరీ కూడా 12,000 ఏమో అంట. అసలు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎంత బాధపడుతున్నారండి. అసలు వాళ్ళని చూస్తుంటేనే ఎంత బాధగా ఉందో. అసలు ఆ బాధ పడే వాళ్ళకే తెలిసిద్దండి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పడే బాధ ఏ పేరెంట్స్కి రాకూడదు. నేనైతే ఇదే లాస్ట్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. అసలు ఆ అమ్మాయి ఎంత నరకం చూసిందో అసలుకి మనం తలుచుకుంటేనే నాకైతే అసలుకి ఒళ్ళంతా బూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఈ రోజుల్లో డాక్టర్కి సేఫ్టీ లేదండి. డాక్టర్ ఏంటండి, అసలు నార్మల్గా ఉన్న వాళ్ళకే ఏ సేఫ్టీ లేదు. ఒక అన్న లేదు, ఒక తమ్ముడు లేదు, ఒక తండ్రి లేడు, ఒక బాబాయ్ లేదు, ఏమీ లేదండి. అంతెందుకు మొన్న ఒక 1 month బ్యాక్ 5 months పాప. ఆ పాపకి ఏం తెలుసండి, పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ పాపకి ఏం తెలుసు, పాపం లోకంలో అసలుకి ఏం తెలియకుండానే ఆ పాపని అట్లా చేశాడంటే ఆ దుర్మార్గుడు సంజయ్ రాయ్ అనేవాడైతే అసలు ఎంత డేర్గా, అవును నేను రేప్ చేశాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు చేస్తున్నాడు. అసలు వాడు బతికుండంగానే వాడిని నరకం చూయించాలి. వాడిని ఉరిదీస్తే ఏముందండి, ఆ పెయిన్, ఆ అమ్మాయి పడిన పెయిన్ వాడికి తెలియాలి. ఎంత పెయిన్ పడిందా, ఎంత నరకం అనుభవించిందా వాడికి తెలిసేలాగా చేయాలి వాడికి. అసలుకి ఇలాంటి వాళ్ళని అసలుకి బతకనివ్వకూడదండి. నరకం అంటే ఎందుకు కిందే అసలుకి మనిషి బతకుండంగానే వాడికి నరకం అనేది తెలియాలి. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారండి పాపం. అసలు తలుచుకుంటేనే ఎంత బాధగా ఉంది అసలుకి వాళ్ళ పేరెంట్స్ గురించి. కానీ ఆ అమ్మాయి పాపం ఎంత పెయిన్ అనుభవించింది అయితే నేనైతే అసలు నాకు అదే గుర్తొస్తుంది. నాకు 2 days అయితే వాడి మీద డౌట్ రాకుండా మర్డర్ అయిపోయిన తర్వాత వాడు అసలు రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వాడి క్లాత్స్ ఉతుక్కొని, వాడి క్లాత్స్ మీద బ్లడ్ మార్కులు పడితే అవన్నీ ఉతుక్కొని డౌట్ రాకుండా అసలుకి ఎంత బాగా నటించాడండి. 150 milligrams అంటే అసలు మాట్లాడండి. అసలు మామూలుగా యాక్చువల్గా అయితే 5 grams అని డాక్టర్ చెప్పారు. దానికి 150 milligrams తన బాడీలో కౌంట్ చేశారు. ప్రీ ప్లాన్గా చేశారు కాబట్టే కదా అసలు కొంచెం నాయిస్ కూడా రాకుండా అంత ప్లాన్ చేసుకున్నారు. అసలు ఎవరిని సేవ్ చేయాలని అంటే ఇంత ప్లాన్ ఉంది, దీని వెనక ఎవరో ఉన్నారనే కదా ఇంత అసలుకి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందంటండి. అసలు ఆ అమ్మాయి కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకోవడానికని సెమినార్ హాల్కి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ ఇక అసలుకి ఇంకా ఎవరి కళ్ళ ముందు లేదంటే ఇక అసలుకి ఎంత ప్రీ ప్లాన్, దీని వెనక ఎంతమంది ఉన్నారు అని కవర్ చేయడానికి చేస్తున్నారా, అసలుకి ఏం చేస్తున్నారా అనేది బయటకు. అమ్మాయి వితౌట్ డ్రెస్లో పడి ఉంటే హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని కాల్ చేసి చెప్పారు. అసలు అలా చెప్పాల్సిన పని ఉందండి. సూసైడ్ ఎలా చేసుకుంది, అసలు సూసైడ్ దేనికి చేసుకుంది? అప్పుడు దాకా వాళ్ళ అమ్మతో ఎంతోమంది ప్రాణాలు పోసే డాక్టర్కే ఇలా జరుగుతుందంటే
అసలు ఈ ప్రభుత్వం గురించి ఆలోచిస్తుంటేనే అసలు చిరాకుగా ఉంది. మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారండి. అసలు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటేనే చాలా భయంగా ఉంది నాకైతే. అసలు ఒక ఇండిపెండెంట్‌గా ఉండాలి. వాళ్ళది వాళ్ళు బిల్డ్ చేసుకునేటట్టు ఉండాలి అని నేనైతే అలా పెంచాలి అన్న థాట్‌తో ఉండేదాన్ని నేను. అసలుకి డాక్టర్‌కే సెక్యూరిటీ లేదండి ఇప్పుడు. డాక్టర్ ఏంటండి, ఏ ఆడపిల్లకు కూడా సెక్యూరిటీ లేదండి. నేనొక విషయం మీకు చెప్దామనుకుంటున్నాను. మీ సర్కిల్‌లో గనక ఇలాంటివి ఏదన్నా జరిగితే మీరు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. మీరు అనుకోవచ్చు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే మనల్ని కౌన్సిలింగ్ చేస్తారేమో, అది ఇదని మీరు భయపడతారేమో. ఎందుకండి, దేనికి? ఒక స్టూడెంట్ అని చెప్పండి పోలీసులకి. మా ఏరియాలో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని మనం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. వాళ్ళు మనల్ని ఏం చేయరండి. జస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మనల్ని ఏముందండి, జస్ట్ క్వశ్చన్ చేస్తారు, మనం ఆన్సర్ చెప్పడమే. దాంట్లో కౌన్సిల్ ఏమి ఉండదండి. మీరు ఏం భయపడొద్దు. మీ ఇళ్ళ దగ్గర కనుక మీ సర్కిల్లో కనుక ఇలా జరిగితే మీరు వెంటనే పోలీసులకు మాత్రం ఇన్ఫార్మ్ చేయండి. నేనైతే కోరుకునేది మాత్రమేనండి, ఇన్ఫార్మ్ చేస్తే మనం ఒకరిని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇంకొకటి, ఆ సంజయ్ అనేవాడి ఫోన్ మొత్తం పాన్ వీడియోసేనండి. అసలు గవర్నమెంట్ ఈ వెబ్సైట్‌ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? అసలుకి ఇలాంటి వెబ్సైట్లు చూడటం వల్ల అసలుకి అసలు యూతే పాడైపోతున్నారు. అసలు చిన్న పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, అసలు ఆ వెబ్సైట్స్ అన్నీ బ్యాన్ చేసే కేసులో కూడా అయిపోయిన తర్వాత 1 మంత్ వరకు చాలా స్ట్రిక్ట్ అండి. చాలా స్ట్రిక్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏముంది, మళ్ళీ యాజ్ యూజువల్ చెప్పనా, మొన్న ఇండిపెండెన్స్ డేని చాలా ప్రౌడ్‌గా చేసుకున్నాము అని అనుకున్నాను. కానీ ఈ సిస్టర్‌ది ఇన్సిడెంట్స్ జరిగి ఈ ఆగస్ట్‌లోనే జరిగింది కాబట్టి అసలుకి ఈ మంత్ వస్తేనే ఇక ఆ సిస్టర్‌దే గుర్తొస్తదండి నాకైతే ఇంకా. అసలుకి తలుచుకుంటేనే అసలుకి చాలా అంటే చాలా బాధగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు, అసలుకి ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పాపం వాళ్ళ అమ్మ ఎంత బతిలాడుతుందండి చూపిమని బాడీనైతే. అసలు నాకైతే నిజంగా ఏడుపు ఆగలేదు ఆ వీడియో చూస్తుంటే. చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడో జరిగింది, మన దాకా ఎందుకు వచ్చిద్దిలే అని మాత్రం అనుకోవద్దు. ఏమోనండి, టైం ఎప్పుడు ఎలా ఉండిద్దో చెప్పలేము. సో ఎవ్రీ టైం మనం బీ కేర్ఫుల్‌గా ఉండాలండి. ఓకేనా? నేను మీతో ఇలా షేర్ చేసుకుందాం అనిపించింది. అందుకేనండి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.